పిల్లలు రెండు విషయాలు మాట్లాడతా. ఒకటి ఉపాధ్యాయ గురించి, ఒకటి మీ గురించి. రెండు విషయాలు. ఆకునూరులో వాస్తవానికి పొత్తికేళ్లకు అతిగా ఆదర్శంలో ఉన్న కార్యక్రమాలలో కొంతమంది ఉపాధ్యాయులు తెలియకుండా మా పిల్లవానికి ఎంకరేజ్ చేయడం అలాంటివి వస్తున్నట్టు నేను ఊహిస్తున్నా. సరే, అలాంటివి వస్తే కూడా మీరు పట్టించుకోకుండా ఇక్కడ రాజకీయాలకు అతిగా పాఠశాలలకు ఒక పెద్ద మహా సముద్రం ఇది. ఇక్కడ నుంచి ఎక్కువ పంపిస్తుంది. అందుకొరకు మీ చదువు తరఫున కానీ ఏది కానీ మమ్మల్ని ఉపాధ్యాయులు నన్ను ఎంకరేజ్ చేయలేదని పొలిటికల్గా కొంతమంది నిలబడ్డది. పిల్లల్ని కూడా ఉపాధ్యాయులకు అలాంటిది ఏమి ఉండదండి. అందరూ మన పిల్లలే. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లవాడు కూడా ఉపాధ్యాయుల వాళ్ళ సొంత పిల్లలే. మీ కవిత ఉందా? మిమ్మల్ని ఒక నేషనల్ లెవెల్ తీసుకుపోతుంది. సైన్స్ ఫేర్ నేషనల్ లెవెల్ తీసుకుపోయాడు. తర్వాత రోబోట్స్ అవన్నీ ఈ నుంచి అవకాశాలలో 5th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ప్రైవేట్ పాఠశాల వెళ్ళదు. నేను చెప్తున్నా, నాకు ఏ పిల్లగాడు బీజేపీని రీసెంట్ గా జాబ్ వచ్చింది. మన డాక్టర్ వచ్చినాయనే వాళ్ళు ఎవరికి 1 లక్ష రూపాయలు కానీ 10,000 కానీ 50,000 కానీ ఎక్కడ కానీ పే చేయలేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజ్. డిగ్రీలో ఆ పీజీ సెట్ రాసే పీజీకి 8th ర్యాంక్ వచ్చింది మా పిల్లగానికి. ఉస్మానియా క్యాంపస్లో 8th ర్యాంక్. అంటే ఎందుకు చెప్తుందంటే పాఠశాల గవర్నమెంట్ పాఠశాల లేదు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నత చదువులకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. రీసెంట్గా ఇదే పాఠశాలలో మా అమ్మాయి అప్పుడు రఫిక్షాలు లేదు, పెద్ద స్కూల్ ఉంది మా అమ్మాయి. ఆమె ఇప్పుడు ఎంకో ఇప్పుడు ఒక స్కూల్లో పనిచేసింది. ఉస్మానియా క్యాంపస్ నుంచి పీజీ 8th ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్ 8th ర్యాంక్ ఉస్మానియా క్యాంపస్లో. అది విద్యార్థిగా పనిచేస్తుంది. ఇంకో బాబు ఇక్కడ ఇదే పాఠశాలలో పోయేట్టు డాక్టర్గా బస్సు కావాలి. డాక్టర్గా గవర్నమెంట్ రీసెంట్గా ఒక 1 month చూసారు ఈ జాబ్ వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ పాఠశాలలో చదివితే అన్ని లాభాలు ఉన్నాయి. మీరు కనుక ఉపాధ్యాయులు చెప్పింది కనుక వినుకుంటూ ఉంటే మీరు జీవితంలో ఏ అవుతామనుకుంటూ అవుతారు. అదొకటి. పాఠశాలలో పార్టీల విధంగా కాకుండా మన పాఠశాలలో ఇంకా మీకు ఉన్నటువంటి స్టాఫ్ కూడా హై క్వాలిఫైడ్ అభివృద్ధి స్టడీ చేసి అంతర్గత వెళ్ళకుంటారు. ఈ ఆత్మలో ఉన్నటువంటి నేను ఇప్పుడు సార్ వెచ్చబోతున్నాను. సూర్యాటి రేపట్లో అంటే ప్రతి ఒక్కరిని డేటా మాట్లాడుతున్నారు. ఎవరు క్వాలిఫై అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మన ఏరియాలో ఉండలో అన్ని పాఠశాలల కంటే హై క్వాలిఫైడ్ పిల్లలతో ఉన్నారు ఇక్కడ మన పాఠశాల. అదంతా మీరు వినియోగించుకొని మీరు మంచి ఉన్నత చదువులకు వెళ్ళాలని కోరుకుంటూ చూస్తున్నాను.